మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఖచ్చితంగా. ఫోన్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కంట్రోల్. అవును. అదే. అంటే అందులో యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం కానీ, సెట్టింగ్స్ మార్చడం, ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం, ఇవన్నీ మనం చాలా సులభంగా చేసేస్తాం కదా! ఫోన్ మొత్తం మన కంట్రోల్లోనే ఉంటుంది. రైట్. మన చేతుల్లో, మన వేలికొనల్లో ఒక చిన్న ప్రపంచాన్ని నడిపిస్తుంటాం. కానీ ఎప్పుడైనా మన సొంత బ్రెయిన్ గురించి మనం ఆలోచించామా? అంటే మన ఆలోచనలను, మన ప్రవర్తనను శాసించే ఈ మెదడు అనే సూపర్ కంప్యూటర్‌కు అసలు మాన్యువల్ ఉందా అని? అది చాలా మంచి ప్రశ్న. నిజానికి చాలామంది ఈ మాన్యువల్ కోసమే వెతుకుతుంటారు. ఎందుకంటే బ్రెయిన్ని కూడా ఒక స్మార్ట్ ఫోన్ లాగా మనకు కావలసిన విధంగా ప్రోగ్రామ్ చేయగలిగితే. అబ్బా! పరిస్థితి వేరే లెవెల్‌లో ఉంటుంది కదా! సరిగ్గా ఇదే పాయింట్ మీద ఈరోజు మన డీప్ డైవ్ ఉండబోతోంది. జోస్ సిల్వా రాసిన ద సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ అనే అద్భుతమైన మూలం ఆధారంగా ఈరోజు మనం చర్చించబోతున్నాం. అవును, అసలు మన మనసును ఒక క్రమపద్ధతిలో ఎలా కంట్రోల్ చెయ్యాలి, మన వాస్తవికతను ఎలా మార్చుకోవాలి అనేది ఈ మూలం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. హ్మ్. ఈ పుస్తకం టైటిల్ వినగానే మైండ్ కంట్రోల్ అనగానే ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ అనో లేక హిప్నాటిజం ద్వారా వేరే వాళ్లను కంట్రోల్ చేసే మ్యాజిక్ అనో అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఇది వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. ఇది పూర్తిగా సైన్స్, ముఖ్యంగా సైకాలజీ మీద ఆధారపడిన పద్ధతి. రైట్. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జోస్ సిల్వా అసలు సైకాలజిస్ట్ కాదు కదా, ఆయనకు డిగ్రీలు కూడా లేవు అని చదివాను. అవును, నిజమే. ఆయన అసలు ఒక ఎలక్ట్రానిక్స్ రిపేర్మెన్, ఒక రేడియో మెకానిక్ లాంటివారన్నమాట. ఆ అంటే ఎలక్ట్రానిక్స్ నుండి మైండ్ కంట్రోల్కి ఎలా వచ్చారు? అక్కడే అసలు లాజిక్ ఉంది. ఆయనకు ఒక విషయం బాగా తెలుసు. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ అంటే ఆ నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు ఆ సర్క్యూట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని. ఓహో, కరెంట్ లాగా అన్నమాట. అవును, అదే సూత్రాన్ని మనిషి మెదడుకు అప్లై చేశారు. మన బ్రెయిన్ వేవ్స్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తే అందులో రెసిస్టెన్స్ తగ్గి మెదడు మరింత అద్భుతంగా పనిచేస్తుందని ఆయన కనుక్కున్నారు. అమేజింగ్. అన్నీ ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సూత్రాలను మన బ్రెయిన్కి అప్లై చేశారన్నమాట. అయితే ఈ బ్రెయిన్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ గురించి మనం మాట్లాడుకుంటే మూలాల్లో ఒక ముఖ్యమైన పాయింట్ కనిపిస్తోంది. మెలకువగా ఉన్నప్పుడు మనం బీటా స్టేట్లో ఉంటాం కదా. రైట్, అదే మన సాధారణ స్థితి. మన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన బుర్రలో ఒకటే గందరగోళం నడుస్తుంటుంది. ఆఫీస్ డెడ్లైన్స్ అనో, ట్రాఫిక్లో టెన్షన్ అనో, ఇదంతా బీటా స్టేటేనా? ఖచ్చితంగా. ఈ బీటా స్టేట్లో మెదడు తరంగాలు సెకనుకి 14 నుండి 21 సైకిల్స్ వేగంతో కదులుతుంటాయి. చాలా ఫాస్ట్గా ఉంటాయన్నమాట. అంటే రోజువారీ పనులకు ఇది ఓకే, కానీ లోతైన ఆలోచనలు చేయడానికి ఇది పనికిరాదు అని సిల్వా వాదన, రైట్? అవును, బీటా స్టేట్ అనేది మన సర్వైవల్ కోసం. ఇప్పుడు మనం రోడ్డు దాడుతున్నామనుకోండి, వేగంగా ఒక కారు వస్తే వెంటనే పక్కకు తప్పుకోవాలి. దానికి బీటా స్టేట్ అవసరం. ఇన్స్టెంట్ రియాక్షన్ కోసం అన్నమాట. కానీ సమస్య ఏంటంటే ఆధునిక మానవులు ఎప్పుడూ ఈ హై ఫ్రీక్వెన్సీ బీటా స్టేట్లోనే ఉండిపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒకదానికి రియాక్ట్ అవుతూనే ఉన్నారు. అక్కడ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ. అందుకే కొత్త ఐడియాలు రావు. దీన్ని అర్థం చేసుకోవడానికి నాకొక ఎనాలజీ గుర్తొస్తోంది. ఉదయం పూట హెవీ ట్రాఫిక్ జామ్లో ఉన్నామనుకోండి, చుట్టూ హారన్ సౌండ్, విపరీతమైన టెన్షన్. ఆ ట్రాఫిక్లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు జీవిత లక్ష్యాల గురించో, కొత్త ప్రాజెక్ట్ గురించో ప్రశాంతంగా ఆలోచించలేం కదా. అస్సలు ఆలోచించలేం. మన ఫోకస్ అంతా ముందున్న కార్ని గుద్దుకుండా ఉండటం మీదే ఉంటుంది. రైట్, అదే బీటా స్టేట్. కానీ అదే ట్రాఫిక్ లేని ఒక ప్రశాంతమైన హైవే మీద తెల్లవారుజామున సాఫీగా డ్రైవ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? అక్కడ గందరగోళముండదు, ఆలోచనల్లో క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన ఆ ప్రశాంతమైన హైవేనే ఆల్ఫా స్టేట్. సిల్వా సూచించిన అసలైన శక్తి కేంద్రం ఇదే. ఈ ఆల్ఫా స్టేట్లో బ్రెయిన్ వేవ్స్ వేగం తగ్గుతుందా? అవును, సెకనుకు 7 నుండి 14 సైకిల్స్ వేగానికి తగ్గుతాయి. బ్రెయిన్లో నాయిస్ తగ్గి సిగ్నల్ క్లారిటీ పెరుగుతుంది. ఇక్కడే మన సృజనాత్మకత, మన ఇంట్యూషన్ అత్యున్నత స్థాయిలో పనిచేస్తాయి. కానీ ఇక్కడే ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది. ఆ గందరగోళం నుంచి ఈ ఆల్ఫా స్టేట్ అనే ప్రశాంత స్థితికి ఎలా వెళ్ళాలి? మనం కళ్ళు మూసుకుంటే ఆలోచనలు ఇంకా ఎక్కువ అవుతాయి కదా. నిజమే. కళ్ళు మూసుకుని బలవంతంగా ఆలోచనలు ఆపేయాలి అనుకుంటే బ్రెయిన్ ఇంకా ఎక్కువ బీటా స్టేట్లోకి వెళుతుంది. అందుకే సిల్వా దీనికోసం ఒక సిస్టమాటిక్ పద్ధతిని కనిపెట్టారు. అదే 3-2-1 కౌంట్డౌన్ మెథడ్. 3-2-1 అంటే
3, 2, 1 అని లెక్క పెట్టడమా? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది చాలా సైంటిఫిక్ అప్రోచ్. నంబర్ 3 అనేది ఫిజికల్ రిలాక్సేషన్. కళ్ళు మూసుకుని తల పైభాగం నుండి కాలి వేళ్ల వరకు ప్రతి కండరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయడం. ముఖ్యంగా కనురెప్పలు చుట్టూ ఉన్న కండరాలు కదా, మూలాల్లో కూడా ఇదే చెప్పారు. అవును, శరీరం రిలాక్స్ అయితే బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళుతుంది, ఓకే అంత సేఫ్ అని. ఇక నంబర్ 2 అనేది మెంటల్ రిలాక్సేషన్. అంటే మెదడును ప్రశాంతంగా ఉంచడమా? రైట్. మనకు ప్రశాంతతనిచ్చే ఒక దృశ్యాన్ని ఊహించుకోవాలి. ఒక అందమైన సముద్ర తీరమో పచ్చటి అడవినో ఊహించుకోవాలి. దానివల్ల బయటి గోల తగ్గుతుంది. ఆ తర్వాత నంబర్ 1, 100 నుండి 1 వరకు నెమ్మదిగా కౌంట్డౌన్ చేయడం. ఇక్కడ వెనక్కి లెక్క పెట్టడం ఎందుకు పనిచేస్తుందంటే, మనం 1, 2 అని ముందుకు లెక్క పెడితే మెదడు యాక్టివ్ అవుతుంది కదా, మనం ఎప్పుడూ ముందుకు వెళ్లడానికి అలవాటు పడ్డాం. ఖచ్చితంగా. కాని వెనక్కి లెక్క పెట్టడం అనేది మన రోజువారీ అలవాటు కాదు. కాబట్టి దానిమీద మనం పూర్తిగా ఫోకస్ చేయాల్సొస్తుంది. ఆ ఫోకస్ వల్లే ఇతర ఆలోచనలు ఆగిపోయి మెదడు ఆల్ఫా ఫ్రీక్వెన్సీకి చేరుకుంటుందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఆల్ఫా స్టేట్కి చేరుకున్నామనుకుందాం. ట్రాఫిక్ లేని హైవే మీదున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి? అక్కడే కూర్చుని ఎంజాయ్ చేయాలా? లేదండి. సిల్వా మెథడ్ ప్రకారం అస్సలు మైండ్ ప్రోగ్రామింగ్ మొదలయ్యేది ఇక్కడే మెంటల్ స్క్రీన్ అనే పవర్ఫుల్ కాన్సెప్ట్ తెరపైకొస్తుంది. ఈ మెంటల్ స్క్రీన్ అంటే మనం కళ్ళు మూసుకుని ఒక థియేటర్ స్క్రీన్లాగా ఊహించుకోవడమా? అవును. మనం ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు మూసిన కళ్లతోనే మన చూపును కాస్త పైకి చూడాలి. కనుబొమ్మల మధ్య కంటే కొంచెం పైకి. అక్కడొక పెద్ద సినిమా స్క్రీన్ ఉన్నట్లు ఊహించుకోవాలి. ఆ స్క్రీన్ మీద ఏం చూడాలి? మనం జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నామో దాన్ని ఆ స్క్రీన్ మీద ఒక సినిమాలాగా చూడాలి. స్పష్టమైన రంగుల్లో, శబ్దాలతో, పూర్తి ఇమోషన్స్తో చూడాలి. దీని వెనుక ఒక బలమైన న్యూరోసైన్స్ కారణముంది. ఏంటది? మన మెదడుకు వాస్తవంగా జరుగుతున్నదానికి, మనం స్పష్టంగా ఊహించుకుంటున్నదానికి మధ్య తేడా అస్సలు తెలియదు. ఒక్క నిమిషం. ఇక్కడే చాలామందికి ఖచ్చితంగా సందేహం వస్తుంది. మెదడుకు వాస్తవానికి ఊహకు తేడా తెలియకపోవడమేంటి? అంటే ఇప్పుడు నేను నా ఇంట్లో పాత సోఫాలో కూర్చుని ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళి నా మెంటల్ స్క్రీన్ మీద ఒక ఖరీదైన ఫెరారీ కారు నడుపుతున్నట్లు, కోటీశ్వరురాలనైపోయినట్లు రోజూ ఊహించుకున్నాను అనుకుందాం. అలా ఊహించినంత మాత్రాన బయట నాకు లాటరీ తగిలి డబ్బులొచ్చేస్తాయా? ఇది కాస్త మ్యాజిక్లాగా ఉంది కదా? ఈ అనుమానం రావడం చాలా సహజం. కానీ సిల్వా మెథడ్ ఎక్కడా కూడా కూర్చుని ఊహించుకుంటే ఆకాశం నుంచి డబ్బు రాలిపడుతుంది అని చెప్పలేదు. ఇదంతా న్యూరల్ పాథ్వేస్కు సంబంధించిన విషయం. అంటే మనం ఊహించుకున్నప్పుడు మెదడులో మార్పులు జరుగుతాయా? ఖచ్చితంగా. ఒక వ్యక్తి ఫెరారీ కారు నడుపుతున్నట్లు స్పష్టమైన ఎమోషన్స్తో ఊహించినప్పుడు, ఆ పని నిజంగా చేస్తే మెదడులోని ఏ భాగాలు యాక్టివేట్ అవుతాయో ఊహించినప్పుడు కూడా అవే భాగాలు యాక్టివేట్ అవుతాయి. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఓహో, అంటే దీనివల్ల బ్యాంక్ బ్యాలెన్స్ డైరెక్ట్గా పెరగదు, కానీ మన ప్రవర్తన మారుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యక్తి మెదడులోని రెటిక్యులార్ యాక్టివేటింగ్ సిస్టమ్ లేదా రాస్ ఆ లక్ష్యానికి సంబంధించిన అవకాశాలను బయట ప్రపంచంలో వెతకడం మొదలుపెడుతుంది. రైట్. రోజూ ఊహించడం వల్ల రోజువారీ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా ఆ లక్ష్యం వైపుగా మారిపోతాయి కదా. బద్ధకం పోతుంది, తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును. అంటే మనం మన లోపలి ప్రపంచాన్ని మార్చడం ద్వారా మన భౌతిక చర్యలను ఆటోమేట్ చేస్తున్నామన్నమాట. ఇది పగటి కలలు కనడం కాదు, ఇదొక మానసిక సాధన. ఒక రకంగా ఆ అథ్లీట్స్ ట్రాక్ మీద పరుగెత్తే ముందు తమ మైండ్లో ఆ రేస్ మొత్తాన్ని ఎలా కంప్లీట్ చేయాలో ఊహించుకుంటారు చూడండి, అలాగనమాట. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ మెంటల్ రిహార్సల్ వల్ల వాళ్ల కండరాలు, నరాలు ముందే ప్రిపేర్ అవుతాయి. సిల్వా మెథడ్ కూడా అదే చేస్తుంది. ఆల్ఫా స్టేట్లో విజువలైజ్ చేయడం వల్ల మన నరాలు, నిర్ణయాలు ఆ లక్ష్యానికి ట్యూన్ అవుతాయి. అద్భుతం. అయితే ఇది కేవలం ఫ్యూచర్ గోల్స్ కోసమేనా? అంటే ప్రస్తుతం మన ముందున్న సమస్యలను సాల్వ్ చేయడానికి కూడా ఇది పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది బెస్ట్ మెథడ్. సాధారణంగా సమస్య వచ్చినప్పుడు మనం బీటా స్టేట్లో ఉండి ఓవర్ థింకింగ్ చేస్తాం. అవును, అదే పనిగా ఆలోచించి బుర్ర పాడ్చేసుకుంటాం కదా. రైట్. కానీ బీటా స్టేట్లో లాజిక్ మాత్రమే ఉంటుంది, కొత్త ఇన్నోవేషన్ ఉండదు. సిల్వా పద్ధతిలో ఆ సమస్యను ఆల్ఫా స్టేట్లోకి తీసుకువెళ్లి మెంటల్ స్క్రీన్ మీద చూసి ఆ తర్వాత అది సాల్వ్ అయినట్లు ఊహించి వదిలేయాలి. ఇక సబ్కాన్షియస్ మైండ్ తన పని చూసుకుంటుంది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక లైబ్రరీ ఉదాహరణ తీసుకుందాం. మన కాన్షియస్ మైండ్ అనేది ఆ లైబ్రరీ ముందు కూర్చున్న లైబ్రేరియన్ లాంటిది అనుకుందాం. ఇంట్రెస్టింగ్.
ఏదైనా కష్టమైన ప్రశ్న రాగానే ఆ లైబ్రేరియన్ కంగారు పడిపోయి తన ముందున్న 10 పుస్తకాల్లోనే వెతుకుతాడు. అందులో అవే పాత ఐడియాలు ఉంటాయి. దాన్నే మనం ఓవర్ థింకింగ్ అంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ లైబ్రరీ వెనక భాగంలో ఒక అనంతమైన ఆర్కైవ్ ఉంటుంది. అదే సబ్కాన్షియస్. మనం ఆల్ఫా స్టేట్లోకి వెళ్లడమంటే ఆ లైబ్రేరియన్ ఆ ప్రశ్నను వెనక ఉన్న ఆర్కైవ్ డిపార్ట్మెంట్కి పంపించి ప్రశాంతంగా ఉండటం. ఆ ఆర్కైవ్లో సరైన సమాధానం వెతికి కాన్షియస్ మైండ్కి అందిస్తుంది. అద్భుతమైన అనలాగేది. అందుకే చూడండి, మనం ఏదైనా పేరు మర్చిపోయినప్పుడు బీటా స్టేట్లో ఎంత ఆలోచించినా గుర్తుకురాదు. అవును, అసలు రాదు. కాని దాన్ని వదిలేసి ప్రశాంతంగా స్నానం చేస్తున్నప్పుడో లేదా నిద్రపోతున్నప్పుడో ఉన్నట్టుండి ఆ పేరు ఫ్లాష్ అవుతుంది. ఎందుకంటే ఆ సమయాల్లో మన మెదడు సహజంగా ఆల్ఫా స్టేట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. వావ్! భలే కనెక్ట్ అయిందిది. అయితే ఈ పద్ధతిని వాడి రోజువారీ సమస్యల్నే కాకుండా మనలో పాతుకుపోయిన లిమిటింగ్ బిలీఫ్స్ని కూడా బద్దలు కొట్టవచ్చని సిల్వా వివరించారు కదా. అవును, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అంటే నేను పబ్లిక్లో మాట్లాడలేను, నాకు లెక్కలు రావు లాంటివి. ఇవన్నీ పుట్టుకతో వచ్చినవి కావు. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో అన్న మాటల వల్ల ఏర్పడినవి. అంటే మన మొబైల్లో పాతదైపోయిన స్లో అయిపోయిన సాఫ్ట్వేర్ లాంటివన్నమాట. ఖచ్చితంగా. కాన్షియస్ మైండ్తో మనం ఎన్ని మోటివేషనల్ వీడియోలు చూసినా ఆ పాత నమ్మకం పోదు. ఎందుకంటే కాన్షియస్ మైండ్ లాజిక్తో దాన్ని బ్లాక్ చేస్తుంది. కానీ ఆల్ఫా స్టేట్లో ఆ లాజిక్ ఫిల్టర్ పక్కకు తప్పుకుంటుంది. విజువలైజ్ చేస్తే కొత్త నమ్మకం ఇన్స్టాల్ అవుతుంది. కానీ ఇక్కడే ఒక సవాలుంది. ఇది ఒక్కరోజు చేస్తే అయిపోయే పని కాదు. దీనికి కన్సిస్టెన్సీ అంటే నిరంతర సాధన కావాలి కదా. అవును. న్యూరోప్లాస్టిసిటీ జరగాలంటే రోజూ సాధన చెయ్యాలి. ఒక దట్టమైన అడవిలో మనం కొత్త దారిని ఏర్పరచాలి అనుకోండి, ఒక్కసారి నడిస్తే దారి ఏర్పడుతుందా? అస్సలేర్పడదు. రోజూ అదే మార్గంలో నడిస్తేనే అక్కడున్న ముళ్ళు తొలగిపోయి దారి పడుతుంది. మన మెదడు కూడా అంతే. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు ఆల్ఫా స్టేట్ సాధన చెయ్యాలి. అప్పుడే కొత్త న్యూరల్ పాత్వేస్ బలపడతాయి. దీంట్లో మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, సాధారణంగా మనం ఎప్పుడూ ఈ బయటి ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాం కదా. వ్యక్తులు మన మాట వినాలని, పరిస్థితులు అనుకూలంగా ఉండాలని. కాని అది అసాధ్యం. బయటి ప్రపంచం మన కంట్రోల్లో ఉండదు. అలా ట్రై చేయడమే విపరీతమైన ఒత్తిడిని, బీటా స్టేట్ ఓవర్ డ్రైవ్ని ఇస్తుంది. రైట్. సిల్వా మెథడ్ నేర్పుతున్నది ఏమిటంటే, బయటి ప్రపంచాన్ని వదిలేసి ముందు మీ లోపలి ప్రపంచాన్ని కంట్రోల్ చేయండి అని. అవును. మన ఆలోచనలు, మన రియాక్షన్స్ మన చేతుల్లోనే ఉంటాయి. ఆల్ఫా స్టేట్లో ఉండి పరిష్కారం వెతికే నైపుణ్యమొస్తే ఇక భయమనేదే ఉండదు. అంటే మన మనసుని ఒక అదుపులేని గుర్రంలా వదిలేయకుండా దాని కళ్ళేలు మన చేతుల్లోకి తీసుకోవడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి మన మైండ్ సెట్ మన లక్ష్యానికి అలైన్ అయితే మనం ఆ లక్ష్యం కోసం కష్టపడుతున్నట్లు కూడా అనిపించదు. దానంతట అదే జరిగిపోతుంది. అమేజింగ్! ఈనాటి విశ్లేషణను ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకుంటే, బీటా స్టేట్ గందరగోళం నుంచి 3-1 కౌంట్డౌన్ ద్వారా ఆల్ఫా స్టేట్కి చేరుకోవడం, ఆ తర్వాత మెంటల్ స్క్రీన్ ద్వారా స్పష్టమైన విజువలైజేషన్ చేసి మెదడును రీప్రోగ్రామ్ చేయడం. అవును. అలాగే ఓవర్ థింకింగ్ పక్కన పెట్టి సబ్కాన్షియస్ మైండ్కి సమస్యను వదిలేయడం. నిరంతర సాధన ద్వారా మన లోపలి ప్రపంచాన్ని మాస్టర్ చేసుకోవడం. కరెక్ట్. ఇవన్నీ చాలా లోతైన పాయింట్స్. అయితే ఈ చర్చ ముగించే ముందు నేనొక పాయింట్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం నేర్చుకున్నాం కదా, మన మెదడుకు, వాస్తవానికి, ఊహకు తేడా తెలియదు అని. అవును. కాని దీనికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే సాధారణంగా మనుషులు సమయాన్ని ఎలా గడుపుతారు? ఎప్పుడో జరగబోయే చెడు గురించి, రాబోయే కష్టాల గురించి చాలా స్పష్టంగా, భయంతో ఊహించుకుంటూ ఆందోళన చెందుతుంటారు. అంటే వాళ్ళు ప్రతిరోజు తెలియకుండానే నెగటివ్ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన మెదడుకు ఆ తేడా తెలియదు కాబట్టి ఆ నెగటివ్ ఆలోచనలనే వాస్తవం అనుకుని ఒత్తిడి పెంచుతుంది. మన ప్రవర్తనను నెగటివిటీ వైపు తీసుకువెళ్తుంది. వావ్! ఇది వింటుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా, కాస్త భయంగా కూడా ఉంది. ఏ భయాలైతే జరగకూడదో అనుకుంటామో వాటినే మనం పదే పదే ఊహించడం ద్వారా మనకు మనమే నెగటివ్గా ప్రోగ్రామ్ చేసుకుంటున్నామన్నమాట. అవును. అందుకే మన మెదడికి మనం ఎలాంటి ఫీడ్ ఇస్తున్నామో చూసుకోవడం చాలా అవసరం. ఖచ్చితంగా. ఈ డీప్ డైవ్ విన్న తర్వాత శ్రోతలు తమ మనసులో రోజూ ఎలాంటి సినిమా నడుపుతున్నారో గమనించుకుంటారని ఆశిద్దాం.
మన మెదడు అనే స్మార్ట్ ఫోన్కి మనమే ప్రోగ్రామర్లం కావాలి కానీ అనవసరమైన భయాలు దాన్ని కంట్రోల్ చేయకూడదు కదా. 100% నిజం. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.